హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చామ దుంపలు టమాటో పులుసు ఎట్లా చేయాలో చూసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా తక్కువ మసాలాతో ఈ కర్రీని అయితే మనం ఈరోజు ప్రిపేర్ చేసేసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే చామగడ్డల్ని బాగా వాష్ చేసుకొని అందులో వాటర్ కొంచెం సాల్ట్ వేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఇప్పుడైతే చామగడ్డల మీద ఉన్న తొక్క మొత్తం తీసి ఒక మీడియం సైజులో కట్ చేసుకోవాలి. చిన్న చామగడ్డలు అయితే కట్ చేసుకోక్కర్లేదండి. నాకు కొంచెం పెద్ద చామగడ్డలు కాబట్టి కట్ చేసుకున్నాను. గ్యాస్పై ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అండ్ కరివేపాకు, మిర్చి అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్లోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. ఇట్లా ఒక్కసారి కదిపి మూత అయితే పెట్టేసేయండి ఒక 5-10 నిమిషాలు. చూడండి, ఇప్పుడు మూత అయితే తీసి చూస్తున్నాను. ఆనియన్స్ ఆల్మోస్ట్ దగ్గరగా మగ్గాయి. ఇందులోనే ఒక ఫుల్ టమాటో కట్ చేసి అందులో వేసుకోండి. టమాటో కూడా బాగా మగ్గనివ్వాలి. ఇలా టమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న చామగడ్డను కూడా అందులోకి యాడ్ చేసుకొని ఒకసారి కదుపుకోవాలి. దాంట్లో పసుపు, కొంచెం కారం ఇట్లా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలా కదుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి అట్లా వదిలేయండి. 5 నిమిషాలు అయితే అయిందండి. నేను మూత తీసి చూస్తున్నాను. చూసారా, చామగడ్డలు టమాటో అన్నీ మగ్గాయి. ఇందులోనే కొంచెం చింతపండు రసం, వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, చామదుంపలు, టమాటోస్, ఆనియన్స్ అయితే చాలా బాగా మగ్గాయి. ఇప్పుడు మీకు కావాలంటే కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ అండి. నేనైతే బెల్లం యాడ్ చేస్తాను ఏ పులుసు కర్రీ చేసినా. ఇలా యాడ్ చేయడం వల్ల కూర టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా పుల్లగా కాకుండా కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అందుకనే నేను బెల్లం అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర కూడా పైన చల్లుకొని అవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి అయితే కలుపుకోండి. చూడండి, ఆల్మోస్ట్ అయితే మన కర్రీ రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి, ఇంత వేడిగా చామదుంపల కర్రీ ఎంతో టేస్టీగా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది. ఈ స్టైల్లో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.